ప్రెస్ ముందుకు రావడానికి కారణం 3 విషయాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యాచారాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా గిరిజనులు, ఎస్సీలు, మహిళల పైన. అరకులో గిరిజనులు పురుషాంగాలు కోస్తున్నారు. అరకులో గిరిజనుల పురుషాంగాలు కోస్తున్నారు. గిరిజనుల పురుషాంగాలు ఎందుకు కోస్తున్నారు? వాళ్ళు ఉన్నటువంటి ప్రదేశాల్లో ఖనిజాలు ఉన్నాయి. వాళ్ళు వెళితే ఆ ఖనిజ సంపదను తీసుకునేదాని కొరగా కొంతమంది దౌర్జన్యకారులు అక్కడ ఉన్నటువంటి మహిళల ముందే పురుషాంగాలు కోస్తున్నారు మగాళ్ళు. రెండవది, తెనాలిలో దళితుల పైన పోలీసులే అత్యాచారాలు చేస్తున్నారు. ఈ మధ్య మీరు చూశారు. మరి హరిజన యువకుల్ని భూమిపైన పండేసి కాళ్ళు చేతులు ఇరగొడుతున్నారు. మీకు తెలుసు, హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా అది వచ్చింది. నిన్ననే కుప్పంలో చంద్రబాబు నాయుడు నియోజకవర్గంలో ఒక మహిళను, నిరుపేద ఓబీసీ మహిళను చెట్టు కట్టేసి కొట్టారు. ఇంతకంటే ఏం చెప్పాలి? ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం బాగాలేదు. ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉన్నారు అందరూ. 10 రూపాయల వడ్డీకి అప్పులు తీసుకొని కాలం గడుపుతూ ఉన్నారు. 10 రూపాయల వడ్డీ అంటే తెలీదు. బ్యాంకు వడ్డీ కంటే 10 రెట్లు ఎక్కువ వడ్డీ తీసుకొని కట్టలేక కష్టాల్లో, కన్నీళ్లతో, ఆకలితో, అప్పుల్లో సతమతం అవుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి బాగా లేదు. మీరు అనుకోవచ్చు, ఆయన అమ్మఒడి ఇచ్చాడు, అమ్మఒడి వల్ల ఏదో లాభం వచ్చింది. ఏమీ లేదు. ప్రజల్లో విపరీతమైన అసంతృప్తి మొదలైపోయింది. వ్యతిరేకత అని నేను చెప్పను, కానీ విపరీతమైన అసంతృప్తి ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. ఇది వాస్తవం. రెండవది, ఆయన మాట్లాడుతున్నాడు దేవతల రాజధాని అమరావతి అని. తప్పు అది. అది ఊరకే గుంటూరు అనేది, గుంటూరులో ఆయనకు బంధువులు ఎక్కువ, బంధు ప్రీతి ఎక్కువైంది ముఖ్యమంత్రి గారికి. ఆ బంధువులను కోటీశ్వరులు చేసేదాని కొరగా కృష్ణానది తీరంలో ఒక పెద్ద రాజధాని కట్టాలనుకుంటున్నాడు. అది సాధ్యం కాదు. 26 జిల్లాల్లో దాదాపు 20 జిల్లాల్లో దానిపైన అసంతృప్తి ఉంది, వ్యతిరేకత ఉంది. ఎవరు ఇష్టపడటం లేదు. ఒక బిల్డింగ్ కట్టాలంటే 10 అంతల ఖర్చు ఎక్కువ అవుతూ ఉంది. 3 అంత మట్టి తీస్తే నీళ్ళు వస్తున్నాయి. ఆయన 50 అంతస్తుల బిల్డింగులు కట్టాలనుకుంటున్నాడు సెక్రటేరియట్ని. మరి దీన్ని నేను ఆలోచించమని నేను చంద్రబాబు నాయుడు గారికి మీ ద్వారా సున్నితంగా తెలియజేస్తున్నాను ఢిల్లీ నుంచి. మరి చివరిలో ఆయన ఈ మధ్య కొత్త మాటలు చెప్తున్నాడు. P4 అంటున్నాడు. పేదరికాన్ని తీసేస్తాను మరి రాబోయే 4 సంవత్సరాల్లో. ఆయన సొంత నియోజకవర్గం కుప్పంలో కూటికి లేక ఇబ్బందులు పడుతున్నారు. 3 పూటల్లో ఒక్క పూట కూడా భోంచేయటం లేదు. 30 సంవత్సరాల్లో నీ సొంత నియోజకవర్గం కుప్పంలో చేయలేంది రాబోయే 4 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్లో నువ్వు చేయబోయేది ఏందయ్యా? ఆయన ఇంకొక కొత్త మాట తీసుకొని వచ్చాడు. జీరో కరప్షన్. ప్రతి తహసీల్దార్ ఆఫీసులో డబ్బులు తీసుకుంటున్నారు, ప్రతి పోలీస్ స్టేషన్లో డబ్బులు తీసుకుంటున్నారు. దాదాపు 150 మంది ఎమ్మెల్యేలుంటే 10% తప్పించి మిగిలిన వాళ్ళంతా డబ్బుకు మలుకున్నారు. అందరూ ఎమ్మెల్యేలు, మంత్రులు దాదాపుగా కరప్షన్లో ఉన్నారు. ఇంకేంది ఆడ జీరో కరప్షను? ఫుల్ కరప్షన్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పరిస్థితులు బాగా లేవు. చంద్రబాబు నాయుడు ఇంత 1 సంవత్సరం లోపలనే ఈ విధంగా పతనం అవుతాడని నేను అనుకోలేదు. దాన్ని మేము సమర్థించలేము. కాంగ్రెస్ పార్టీ తరఫున దళితులపైన జరిగే అత్యాచారాలు, గిరిజనులపైన జరిగేటువంటి అత్యాచారాలు, మహిళలపైన జరిగే అత్యాచారాలు మేము ఖండిస్తూ జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ, ఏదైనా ప్రశ్నలు ఉంటే అడగమని మిమ్మల్ని చేతులెత్తి ప్రార్థిస్తున్నాను. ఇది సహజంగా జరుగుతుంటుందా? ఏది
రాజకీయాల్లో కొంచెం యాక్టివ్గా ఉండే వాళ్ళ ప్రతి ఫోన్ని ఏదో ఒక రకంగా సిఐడిల ద్వారా కానీ గూఢచారుల ద్వారా కానీ ఏదో ఒక విధంగా తెలుసుకుంటుంటారు. ఇది సహజ పరిణామం, చాలా సంవత్సరాలుగా జరుగుతూ ఉంది. ఇదేమి నేనేం కొత్తగా అనుకోవటం లేదు. దీనిపైన ఏదో కేసులు పెట్టుకోవచ్చు, రావచ్చు, పోవచ్చు, కానీ ఇది పెద్ద కొత్త విషయం ఏం కాదు, జరుగుతూ ఉంది. కరెక్ట్గా తప్పే, చట్టానికి వ్యతిరేకం, దాన్ని ఖండిస్తున్నా. ఆయన అందరితో మాట్లాడుతుంటాడు, ఆయనకి అవగాహన లేదు. మరి ఊరికే దినానికి ఒక కొత్త మాట మాట్లాడుతుంటాడు. 29లో నేను ఇది మారుస్తాను, 2047కి మరి దేశాన్నే మార్చేస్తానని ఊరికే కొత్త కొత్త మాటలు P4 అంటాడు. అయ్యా, నువ్వు తినేదానికి కూడు లేక ఆడు దస్తా ఉంటే ఉద్యోగాలు లేక అల్లాడుతున్నారు. వేల మంది వెళ్తున్నారు ప్రతిరోజు కుప్పం నుంచి బెంగళూరుకి. ఆయన సొంత నియోజకవర్గంలోనే పేదరికాన్ని, నిరుద్యోగాన్ని తొలగించలేనటువంటి ఆయన అత్యాచారాలు తొలగించిన మహిళని ఏం కొట్టారు? ఒక ఓబీసీ మహిళ, ఆమె చేసిన పాపమేంది? మరి ఈ పరిస్థితుల్లో ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. ఆయన ఆశించినట్టుగా లేదు, చాలా వ్యతిరేకత మొదలైంది ఆంధ్రప్రదేశ్లో. ఆయన అనుకుంటున్నాడు ఆయన చూసి ఓట్లేశారని. పాపం కాదు, ఆయన చూసి ఎవరు ఓట్లేయలేదు. 1 సంవత్సరం క్రితం జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడి ఆయనకి వేశారు. అయ్యా, మన భూములు పోతాయో అని ఆయనకి వేశారు తప్ప, అంతేగాని చంద్రబాబు నాయుడు ఆయన ఏదో చేస్తాడని అనుకోలేదు. ఆయన చేయలేకపోతున్నాడు, విఫలమవుతున్నాడు. అసాధ్యం, ఏమీ చేయలేడు చంద్రబాబు నాయుడు, నాకు తెలుసు. మరి వచ్చినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి దాన్ని ఆపేస్తున్నాడు. తిరుపతి చుట్టుపక్కల ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, దుగరాజపట్టణ ఓడరేవుని జాబు రాసి ఆపాడు, లక్షల మందికి ఉద్యోగాలు వచ్చేదాన్ని. మనవరం బెల్ ఫ్యాక్టరీని పట్టించుకోలేదు. మా కాంగ్రెస్ ప్రభుత్వం వేసినటువంటి పునాది రాయి వేసినటువంటి దాన్ని ఆయన ఏం పట్టించుకోవటం లేదు. ఊరికే మాటలు చెప్పుకుంటూ. ఈ మధ్యకాలంలో నేను ఒకటి గమనిస్తున్నాను, చంద్రబాబు నాయుడు బంధు ప్రీతి బాగా ఎక్కువైంది. ఆయన ఈ మధ్య బంధు ప్రీతి బాగా ఎక్కువైంది. అది తప్ప ఆయనలో ఏమీ పెద్ద మార్పు ఏమి లేదు. ఆ పాత చంద్రబాబు నాయుడు గారి